బాబు, నాకు ఒక ఆలోచన తడుతుంది. చాలా జాగ్రత్తగా మెలగాలి. ఇద్దరం పట్టుపడితే కార్యం కొనసాగదు. సమయం చూసుకొని కోటలోకి దూరాలి. మీరు ఇక్కడే ఉండండి. గోవిందో పాము పాము, అయ్యో పాము కరిచింది. గోవిందో పాము, అయ్యో గోవిందో పాము, అయ్యో చచ్చిపోతున్నాను. గోవిందో అమ్మ బాబోయ్, పావే పావే, రండి బాబు, లవంగి గుర్తు లాగుందిరా బాబు. పావురా బాబు, ఎంత పని చేసిందిరా. ఎంత పెద్దరా ఎక్కడ 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 అమ్మమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మమ్మ అయ్యో ఎంత పని చేసింది బాబు. మిమ్మల్ని లవంగి లవంగి ఎక్కడికి వచ్చింది బాబు. లవంగి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వచ్చింది? నేను ఇంతమంది అరినిచ్చేవాడినా? అయ్యో, నేను ఇంకెవరితో చెప్పుకోను. ఇంక ఎవరిని నన్ను బాబోయ్, నాకు దిక్కెవరు? లవంగి ఎక్కడ? అయ్యో, దొంగలు కూడా వస్తున్నాయి. అయ్యో బాబు, ఇంకా నన్ను ప్రేమించేవాడు ఎవరే? లవంగి బాబు. చూసి వస్తాను. కొంచెం సాహసం. ఒళ్ళు చలబడిపోతుంటేనా? ఒరే బాబు, లోపలికైనా తీసుకెళ్దాం. పట్టండి రా, పట్టండి. ఇక్కడ ఇక్కడ ఒరే, నువ్వు అక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో. పిశాచం పట్టిన వాడు దేనికైనా ఒడికడతాడు. అమ్మని నాన్నని మరి ఏమైనా చేస్తాడా ప్రతాప్? ఇంత వేగం, అంత తొందరపడతాడనుకో.
నువ్వు దొరకకపోతావా అన్న ధైర్యంతో అలా బందీలుగానే ఉంచుతాడనుకుంటాను. కానీ ఇందు, ఒక్క మాట అంటాను, కోపం తెచ్చుకోవు కదా? ఏమిటిది? చూడిందు, మన ప్రేమ చాలా ప్రమాదకరంగా పరిణమించింది. నీకు, నీ తల్లిదండ్రులకు, నా మాటకేంలే, ఎటువంటి ఆపదైనా కలుగవచ్చు. రాజ్య ప్రజలంతా అనవసరంగా అనర్థాల పాలు కావచ్చు. దీనికంతటికీ కీలకం నీ చేతిలో ఉంది. ఇందు, ఇటువంటి సమయంలో నువ్వు రాజనీతి సూత్రాలు మర్చిపోయి ప్రేమ సూత్రాలు పాటిస్తానంటే ఈ ప్రమాదాలన్నీ తప్పు. పోనీ మనమైనా సుఖంగా ఉంటామా అంటే అది సందేహమే కదా. అందుచేత రాజనీతిని పాటించి ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకోమంటావు, అంతేనా? చాలు. ఇందు, నీ ప్రేమ ఇంతేనా అని అనవలసి వస్తుంది ప్రతాప్. ప్రతాప్! ఇందు, ఇందు, నా ప్రేమ ఇంత అంత అని చెప్పడానికి వీలుందా? నీకు తెలియదా ఇందు? ఈ భూమి, ఈ ఆకాశం చాలుతుందా నా ప్రేమకు? మన ప్రేమనే కదా ఈ హృదయంలో ఒక దేవతగా, ఒక తేజోరాశిగా, ఒక అమృత రూపంగా ప్రతిష్ఠించుకున్నాను. అది సుస్థిరం, అవిచ్ఛిన్నం, అనశ్వరం. దానికోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. కానీ నీ ఉద్దేశం గ్రహించాను, కానీ మళ్ళీ ఆ మాట నీ నోట రానియకు. వినలేను. ఇదే నా ప్రార్థన. ఆ రాజ్యం పోతే పోని, ఏది ఏమైనా కానీ నీ కోసం నేను, నా కోసం నువ్వు. ప్రతాప్, అంత తప్పుని విధైనప్పుడు ఇద్దరం ఒక్క మనసుతో, ఒక్క ఆలింగనంతో, ఒక్కసారి నవ్వుకుంటూ ప్రాణాలు విడిచిపెడతాం. ఇలాంటి దుర్మార్గులు లక్ష మంది అయినా పవిత్ర ప్రేమను భగ్నం చేయలేరని రుజువు చేద్దాం. మహారాజు రాజా మార్తాండ తేజ రవికల్ప భోజ సూత్రామ మీ కీర్తియే కీర్తి, మీ మూర్తియే మూర్తి. చాలు. ఎవరు మీరు? విప్ర వినోదనం మహారాజా. పగటి వేషాలు, భాగవతాలు మా సొమ్ము. విజయనగరం, నూజివీడు, గద్వాల సంస్థానాలలో మాకు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా నందపురి పులిపాడు మీదుగా పుష్పగిరి తిరునాళ్ళకు వెళుతున్నాం మహారాజా. అనుమతిస్తే ఒక చిన్న వినోదం చూపిస్తాం మహారాజా. శాస్త్రి, సుబ్బయ్య, ఉపక్రమించండి. ఆగండి. ఏమేమి అభ్యాసం చేశారు? చాలా ఉన్నాయి మహారాజా. ఆగతాయల్లుడు, అందగత్తె భార్య, అనుకోని అదృష్టము, గుడ్డిరాజు, చెవిటి మంత్రి. ఇంకా భాగవతాల్లో రుక్మాంగద, కృష్ణ ప్రేమ వగైరా వగైరా వగ చెప్తాం. తమరు అలా నవ్వితే మేమేమీ చెప్పలేం గాని చాలా బాగా ఉంటాయి మహారాజా. అబ్బే, అందుకోసం కాదు, నువ్వు మీలాంటి పగటి వేషాల వాళ్ళమే. పేరు లేని రాజు, ఊరు లేని రాణి అని ఒక కొత్త వినోదం అభ్యాసం చేసుకుంటున్నా. ఏమిటి వేషమే? అవధాని, సత్యంగా రాజదంపతులే అనుకున్నాను. భలే భలే. మీరు అయితే నాయన ఒక్క మాట చెప్తా, వింటావా? అందరము ఆ పని మీదనే పోతూ ఉన్నాం. ఇందులో మనకు పోటీ ఎందుకు? అందరం ఒకే జట్టుగా పోదాం. ఆటకు 2 నూట పదాల చొప్పున వసూలు చేద్దాం. ఆదాయంలో మీ వంతు మీరు తీసుకుంటూ ఉండండి. ఏమంటారు? నీ ఇష్టం. ఆహా, మీకేలాంటి ఇబ్బంది కలగనివ్వం. మా పూచి. సరే, పోదాం పదండి. మరి మా వంతు విషయం మాత్రం అభ్యంతరం లేదు. పువ్వుల్లో పెట్టి మీ వంతు మీకు ఇచ్చేస్తాం. నీ పేరేమిటి నాయనా? నా పేరు కిష్టమ్మ, ఈమె పేరు చెల్లయ్య. పేర్లు తల్లకిందులైనట్టు కనపడుతున్నాయి. నాకు ప్రపంచమే తలకిందవుతున్నట్టుంది.